ఎండ మామూలుగా లేదు. గోబీ కర్రీకి అయితే రెడీ చేసేసుకున్నాను. అండ్ దెన్ సామాన్లు కూడా కడిగేసాను. అండ్ ట్యాన్ ఉందని చెప్పేసి టమాటో రాసుకుంటున్నాను. షుగర్ కేన్లు చిప్సా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినొచ్చు అని చెప్పేసి మేమే కనిపెట్టాం. సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మినిషా. సో మై డే స్టార్టెడ్ లైక్ దిస్. వాటర్ తాగి నేను డే స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే టీ చేసుకోలేదు నేను, ఇంకా పాలు గడ్డగట్టేసాయి కాబట్టి. అండ్ కర్రీస్ కోసం అయితే నేను గోబీ కర్రీ చేసేసుకుందాంలే అనుకున్నాను. అందుకే గోబీ కట్ చేసేసి ఉంచేసాను. అండ్ దానికోసం హాట్ వాటర్ అయితే పెట్టాను, ఎందుకంటే గోబీ కడగాలి కాబట్టి. అండ్ దెన్ ఇదంతా నేనే క్లీన్ చేసుకోవాలా అని అలా నేను ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాను. నా ఓవర్ యాక్షన్ ఉంటుంది అక్కడక్కడ, మీరు భరించాల్సి వస్తుంది. అండ్ గోబీ అయితే హాట్ వాటర్లో వేసేసాను, పురుగులన్నీ చచ్చిపోతాయి. అండ్ దెన్ గిన్నెలు కూడా కడిగేసుకుంటున్నాను, ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళాలి కదా, టైం అయిపోతుంటుంది అని అన్ని పనులు ఒకటేసారి చేసుకుంటున్నాను అనమాట. అండ్ చాయ్ చేసుకుంటున్నాను. అండ్ దెన్ గోబీ అయితే రెడీ అయిపోయింది. చాయ్ స్మెల్ రాగానే నా ప్రాణం లేసి వచ్చింది. గిన్నెలు తోమడం అయిపోయిందని నేను ఆ వీడియోలో చెప్తున్నారు, మీకు వంట కూడా చేస్తున్నారా, డైరీ చేస్తున్నారా అని చెప్తున్నారు అనమాట. అండ్ నేను చాయ్ అయితే ఇట్లా వేసుకుంటున్నాను, వడగొట్టేసుకుంటున్నాను. మా తమ్ముడికి నాకి, వాడు వేస్ట్ ఫెలోకి, వాడికి లోపలికి వచ్చి తీసుకోరా అని పిలిస్తే రాకుండా నువ్వే తెచ్చి అక్క అన్నాడు. అందుకే ఇంకా వాడికి బయటికి తీసుకెళ్ళాలి చాయ్. నేను 2 cups అందుకే వేస్తున్నాను. అండ్ దెన్ చాయ్ తాగితే ఆ ఫీలే వేరప్ప, ప్రశాంతంగా ఉంటుంది. ఏ వర్క్ అయినా స్టార్ట్ చేయొచ్చు. గిన్నెలు అయితే కడిగేసాను, అవి కూడా సెట్ చేయాలి అని చెప్తున్నాను. రైస్ కూడా పెట్టేశాను. అండ్ టమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ నేను కర్రీకి కావాల్సినవన్నీ కట్ చేసుకుంటున్నాను అన్నమాట. అండ్ దెన్ ఫైనల్లీ కర్రీ అయితే చేద్దామనేసి ఇంకా గిన్నె అయితే పెట్టేశాను. కావాల్సిన మసాలాలు అవన్నీ వేసుకుంటున్నాను. గోబీ కర్రీ అయితే చాలా బాగా కుదిరింది. మీరు చూసినట్లయితే ఒక వీడియో కూడా పెట్టాను కదా నేను, ఈరోజు మా ఇంట్లో గోబీ కర్రీ అని చెప్పేసి. కర్రీ మాత్రం చాలా బాగా కుదిరింది. ఎంత తొందరగా చేసినా కానీ మనసు పెట్టి చేస్తే ఏ కర్రీ అయినా బాగుంటుంది అని చెప్పేసి మా మమ్మీ చెప్తూ ఉండేది నాకు. ఎందుకంటే మా మమ్మీ చేస్తే ఎలాంటి కర్రీ అయినా చాలా టేస్ట్ ఉంటుంది. సో నేను అడిగేదాన్ని మమ్మీని, మమ్మీ ఎందుకు నువ్వు చేస్తే టేస్ట్ ఉంటుంది, మేము చేస్తే ఏమో అలా ఉంటుంది టేస్ట్ అంటే, మనసు పెట్టి చేస్తే ఏదైనా బాగుంటుంది అన్నారు. ఈలోపు నేనైతే గిన్నెలన్నీ ఎక్కడైతే పెట్టేశాను. అండ్ దెన్ ఫేస్ అంతా ట్యాన్ అయిపోయిందని చెప్పేసి కొన్ని వీడియోస్ అయితే నేను చూసాను. టమాటో జ్యూస్ ఇలా రాస్తే కొంచెం ట్యాన్ తగ్గుతుందని, అదే ట్రై చేస్తున్నాను నేను ఇప్పుడు. ఎంతవరకు వర్కౌట్ అవుతుందా అని చూస్తే ఓకే, నాట్ బ్యాడ్. గ్లో అయితే వచ్చింది ఫేస్ మీద, చూసారా ఎంత గ్లో వచ్చింది. నేను ఫేస్ వాష్ కూడా చేయలేదు, ఓన్లీ టమాటో పెట్టి 15 minutes తర్వాత వాష్ చేసేసుకున్నాను. అండ్ దెన్ ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను నేను. అండ్ ఇది స్లీవ్లెస్, సో అందుకే నేను ఈ జాకెట్ తోటి దీన్ని స్టైల్ చేశాను అనమాట. డ్రెస్ ఎలా ఉందన్నది కమెంట్ అయితే చేయండి. నా వీడియో అయితే షార్ట్స్లో ఉంది, గెట్ రెడీ విత్ మీ, నేను ఎలా రెడీ అయ్యాను అన్నది ఒకసారి ఆ వీడియో అయితే చెక్ చేసేసుకోండి మీరు. అండ్ దెన్ ఇలా అయితే నేను రెడీ అయిపోయానని చెప్పేసి చూపిస్తున్నాను. ఆఫీస్కి అయితే వచ్చేసాను. మా బాస్ లేడు అని చెప్పి చెప్తున్నా నేను. బాస్ లేకపోతే ఎంజాయ్మెంట్ వేరు ఉంటుంది. బిస్కెట్స్ని కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినొచ్చు అని చెప్పేసి మేమే కనిపెట్టాం. కొన్ని అమ్మడానికి చాలా ఇబ్బందిగా ఉంది కదా. వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ చెప్పు. తినగలిగిన ఫీలింగ్ రాదు. అండ్ దెన్ ఈ లోపే లంచ్ టైం అయితే లంచ్ చేసేద్దామని చెప్పేసి లంచ్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే గోబీ కర్రీ చేశాను కదా, తనకైతే స్వీటీకి అయితే ఇష్టం ఉండదు కర్రీ ఇది. అయినా కూడా నా కోసం తిను, నేను చేసిన కర్రీ కదా, కొంచెం టేస్ట్ చెయ్యు అని చెప్పి అలా ఇలా బోల్తా కొట్టించి కొంచెం అయితే తినిపించగలిగినంతరికి. ఇష్టం ఉండదు బేసిక్గా వెజిటేబుల్స్. మా అక్క కూడా అదే బాధపడుతుంటుంది ఎప్పుడు, ఇష్టం ఉండదు కర్రీస్, వెజిటేబుల్స్ ఏం తినరు వీళ్ళని. బేసిక్గా అయితే వెజ్జీస్ అయితే తినాలి, తింటేనే కదా మనకి విటమిన్స్ అన్నీ వస్తాయి. కొంచెం తిను అని తనని కొంచెం నేను అంటే ఒప్పిస్తున్నాను అనమాట. సో బేసిక్లీ కొంచెం అయితే తను తినడానికి ఒప్పుకోదనే అనుకున్నాను, బట్ ఒప్పుకుంది తినడానికి. ఓకేలే అని చెప్పి నాకు కూడా హ్యాపీ అనిపించింది తను తింటుంటే. సో ఇలా వీడియో తింటూ కొన్ని వీడియోస్ అయితే చూసాము. ఇలా ఉంటుంది వాళ్ళతోటి ఫిల్టర్ కాపీ అందులో వీడియోస్ అయితే చాలా బాగుంటాయి. సో అది చూసుకుంటూ తిన్నాం అనమాట ఇంకా లంచ్ టైంలో, నార్మల్గా తినబుద్ది కాక. అండ్ లంచ్ చేసేసిన తర్వాత కొంచెం వర్క్ అయితే చేశాను, ఆఫీస్ క్లీనింగ్ అదంతా చేయించాను. అండ్ దెన్ షుగర్ కేన్ జ్యూస్లో చిప్స్ తినాలి అని చెప్పేసి తను చెప్పింది నాకు, ట్రై చేయక్క అని. ట్రై చేస్తే బాగుంది, ట్రై చేయండి మీరు కూడా. షుగర్ కేన్ జ్యూస్లో ఆలు చిప్స్
ఇక్కడ నుంచి ఐడియా వచ్చింది, ఎక్కడి నుంచి ఐడియా తింటుంది అట్లనే. అట్లుంటది మనతో. अभी मुझे कभी कभी ऐसे ही देखा करते हैं ఇక్కడ ఏదో ఓవర్ యాక్షన్ చేస్తున్నాం మేము. और वो गाना गाते हैं మామూలు ఓవర్ యాక్షన్స్ లేవు. బట్ సాంగ్ కూడా కరెక్ట్ గా సింక్ అయింది చూడు. టైం క్వాలిటీ టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది తెలుసా, ఇలా కొంచెం ఫ్రీగా అలా ఉంటాయి. అండ్ దెన్ మేము ఫ్యామిలీ స్టార్ మూవీ కూడా చూసామన్నమాట. బాస్ లేడు కదా ఇప్పుడు, మహారాజ్యం కదా, అందుకే ఫ్యామిలీ స్టార్ మూవీ కూడా చూసేసాము. అండ్ దెన్ కొంచెం సేపు తర్వాత వెళ్ళిపోదాము అని చెప్పి ప్యాక్ చేసుకుంటుంటే ఆఫీస్ టైం అయిపోయిందని, ఇదేమో నా ల్యాప్టాప్ ఏమో అప్డేట్ పడింది. అండ్ దెన్ దాన్ని క్లోజ్ చేయొద్దు, క్లోజ్ చేస్తే ఇంకా ల్యాప్టాప్ వేడి కూడా అయిపోతుంది కదా, అందుకే ఇంకా అలానే కొంచెం సేపు ఉండి మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా వెళ్ళే టైంకి ఏదైనా వర్క్ పడడం? అయితే నాకైతే కమెంట్ చేయండి. డన్ ఫర్ ద డే గాయ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. Bye. Take care. And don't forget to subscribe my channel. Bye.